నమస్కారం వార్తలకే స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు తిరుపతి తొక్కేసలాట ఘటనలో గాయపడిన భక్తులకు వైకుంఠ ద్వార దర్శనం కల్పించిన టీటీడీ అధికారులు ప్రత్యేకంగా స్వామివారి దర్శనం కల్పించడం పట్ల ఆనందం వ్యక్తం చేసిన భక్తులు వైకుంఠ ఏకాదశి దర్శనం కోసం క్యూ లైన్ల వద్దకు చేరుకున్న భక్తులను డైరెక్ట్ గా వైకుంఠానికి పంపిన చరిత్ర టీటీడీదేనని హిందూ రక్షణ కోసం పనిచేసే నాయకులతో కలిసి విమర్శించిన తిరుక్షేత్రాల రక్షణ కమిటీ సభ్యులు తుమ్మా ఓంకార్ పరామర్శ పేరుతో వైసీపీ రౌడీ ముఖాలతో స్విమ్స్ ను ముట్టడించిన జగన్ బ్యాచ్ పై వెంటనే చర్యలు తీసుకోవాలి. దర్శనాల టికెట్ల కోసం వచ్చి భక్తులు మృతి చెందిన సమయంలో క్యూ లైన్ల వద్ద ఉన్న అనుమానాస్పద వైసీపీ వ్యక్తుల ఫోన్ రికార్డుల డేటాను చెక్ చేసి ఈ దుర్ఘటనకు కారకులైన వైసీపీ శ్రేణులను కఠినంగా శిక్షించాలి. జనసేన నేత కిరణ్ రాయల్ డిమాండ్. తిరుపతిలో వైకుంఠ ఏకాదశి బందోబస్తుకు సంబంధించి పోలీసులను వినియోగించడంలో సంఖ్యాపరంగా కొరత ఏమాత్రమూ లేదు వెల్లడించిన అనంతపురం రేంజ్ డీఐజీ డాక్టర్ షెమోషి బాజ్పాయ్. ఇక వార్తల్లోని వివరాలు. తిరుపతి తొక్కేసలాట ఘటనలో గాయపడిన భక్తులకు టీటీడీ అధికారులు వైకుంఠ ద్వార దర్శనం కల్పించారు. గాయపడిన భక్తులందరినీ ప్రత్యేకంగా తిరుమలకు తీసుకొచ్చి వైకుంఠం క్యూ కాంప్లెక్స్ ద్వారా స్వామివారి దర్శనం కల్పించారు. టీటీడీ అధికారులు ప్రత్యేకంగా స్వామివారి దర్శనం కల్పించడం పట్ల భక్తులు ఆనందం వ్యక్తం చేశారు. గురువారం ఆసుపత్రిలో బాధితులను పరామర్శించిన సీఎం చంద్రబాబు శ్రీవారి దర్శనం కల్పిస్తామని హామీ ఇచ్చారు. ముఖ్యమంత్రి ఆదేశాలతో గాయపడిన వారికి టీటీడీ అధికారులు ప్రత్యేక దర్శనం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా గాయపడిన భక్తులు మాట్లాడుతూ తొక్కేసలాట ఘటనపై సీఎం చంద్రబాబు స్పందించి మాకు ఎలాంటి ఏర్పాట్లు కావాలో ఆ విధంగా చేశారని, ఏ ఆటంకాలు లేకుండా అధికారులు ఏర్పాట్లు చేశారని, శ్రీవారి దర్శన భాగ్యం కల్పించారని, దీనికి సీఎం చంద్రబాబుకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, జిల్లా కలెక్టర్ అధికారులకు వారు ధన్యవాదాలు తెలిపారు. తిరుమలలో ఇలా ఎప్పుడూ జరగలేదని ఇప్పుడు జరిగిందని, శ్రీవారి కృపా కటాక్షాలతో బతికి బయటపడ్డామని, ఘటన జరిగిన దగ్గర నుంచి అధికారులు మమ్మలను జాగ్రత్తగా చూసుకున్నారని, వారందరికీ ధన్యవాదాలని మహిళా భక్తులు అన్నారు. ప్రతి సంవత్సరం ఇలాగే ఇదే విధంగా వస్తున్నాం సార్. ఇప్పటికీ ఇది 8వ సార్ మీరు రావడం. కానీ పొరపాటు జరగటం వల్ల అక్కడ అనుకోని సంఘటన జరిగింది. దానికి ఎవరు బాధ్యతలు కాదు సార్. ఈ యొక్క సిచ్యువేషన్కి సీఎం గారు స్పందించి మాకు ఎలాంటి ఏర్పాట్లు కావాలో అన్నీ కూడా చక్కగా చేసి అడుగున మాకు ఎలాంటి ఆటంకం లేకుండా పిన్ టు పిన్ మాకు మూమెంట్ చేస్తూ చాలా చక్కని దర్శన భాగ్యాన్ని కల్పించారు సార్. ఆ భగవంతుడి కృపా కటాక్షాలు కూడా మాకు కలగటం వల్ల మేము ఈ విధంగా బ్రతికి బయటపడ్డాం సార్. అందుకు సీఎం గారికి, లోకల్ అధికారులకి, జిల్లా కలెక్టర్ గారికి, అదే డిప్యూటీ కలెక్టర్ గారికి, అందరికీ, పవన్ కళ్యాణ్ గారికి పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటాం సార్. నమో వెంకటేశాయ. 10 సంవత్సరాల నుంచి దర్శనానికి వస్తున్నాం సార్. కానీ ఎప్పుడు ఇలా జరగలేదు, ఇలా జరిగింది. అయినా బయటపడ్డామంటే స్వామి దయ ఉంది. మేము అసలు బయటకు పడతామని అనుకోలేదు. తండ్రి మా అందరం బట్టి ఇలా అయింది. అందరూ మమ్మల్ని చాలా జాగ్రత్తగా చూసుకున్నారు. దర్శనాలకి అన్నింటికి గేట్లకి ఇబ్బంది ఆ జరిగిన దగ్గర నుంచి మమ్మల్ని ఇలా వదలలేదు. అలా అందరూ సిబ్బంది మొత్తం అందరూ దేవుళ్ళ మమ్మల్ని అందరినీ కాపాడారు. అందరికీ ధన్యవాదాలు. కంటికి రెప్పలా చూసుకున్నారు అందరూ. అందరికీ గురువారం పర్యటనలో ఇచ్చిన హామీ మేరకు తిరుపతి తొక్కేసలాట ఘటనలో క్షతగాత్రులైన తమని తమ సొంత ప్రాంతాలకు ప్రత్యేక వాహనాలు ఏర్పాటు చేసి పంపిస్తూ మరియు తిరుమల శ్రీవారి దర్శన భాగ్యం కల్పించిన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకి వారు మనసారా కృతజ్ఞతలు తెలిపారు. తిరుపతి తొక్కేసలాట ఘటనలో క్షతగాత్రులై స్విమ్స్ ఆసుపత్రి నందు చికిత్స పొంది డిశ్చార్జ్ అయిన వారికి తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శన అనంతరం వారిని తమ స్వగ్రామాలకు ప్రత్యేక వాహనాలను ఏర్పాటు చేసి జిల్లా కలెక్టర్, తిరుపతి మున్సిపల్ కమిషనర్ మౌర్యతో కలిసి దగ్గరుండి శుక్రవారం వారిని పంపించారు. స్విమ్స్ ఆసుపత్రి నుంచి 32 మంది డిశ్చార్జ్ అయ్యారని, ప్రస్తుతం 5 మంది ఇంకా చికిత్స పొందుతున్నారని, వారి ఆరోగ్యం మెరుగ్గా ఉందని, సాయంత్రం వారిని వైద్యులు డిశ్చార్జ్ చేయనున్నారని కలెక్టర్ తెలిపారు.
రాష్ట్ర ముఖ్యమంత్రి స్విమ్స్ ఆసుపత్రి నందు క్షతగాత్రులను స్వయంగా పలకరించి గాయపడిన వారందరికీ వైకుంఠ ఏకాదశి దర్శనం ఏర్పాటు చేయించి ప్రత్యేక వాహనాల్లో వారిని వారి సొంత ప్రాంతాలకు వెళ్లేలా ఏర్పాటు చేయించినందుకు వారికి తమ మనసారా ధన్యవాదాలు తెలిపారు. అలాగే దగ్గరుండి అన్ని సౌకర్యాలు, వైద్య, వాహన, భోజన ఏర్పాట్లను చేసి తమ స్వగ్రామాలకు ప్రత్యేక వాహనాలను ఏర్పాటు చేసి పంపించిన జిల్లా కలెక్టర్కి తమ ప్రత్యేక ధన్యవాదాలు క్షతగాత్రులు తెలిపారు. వారిని సురక్షితంగా వారి స్వగ్రామాలైన విశాఖపట్నం, విజయనగరం, హైదరాబాద్, కడప, తిరుపూర్, కోయంబత్తూర్లకు ప్రత్యేక వాహనాలను ఏర్పాటు చేసి మున్సిపల్ కమిషనర్ నారపురెడ్డి మౌర్యతో కలిసి జిల్లా కలెక్టర్ స్వయంగా వాహనాల దగ్గరకు వచ్చి బాధితుల బాగోగులు తెలుసుకుని జాగ్రత్తగా వెళ్లాల్సిందిగా తెలుపుతూ వారికి అవసరమైన మొత్తం వైద్య సేవలను ప్రభుత్వమే సమకూరుస్తుందని, వారు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, ప్రభుత్వం అండగా ఉంటుందని, వారి కుటుంబ సభ్యులందరితో మాట్లాడి వారికి ధైర్యంగా ఉండాలని తెలిపారు. బస్సు ఏర్పాటుతో వారితో పాటు ఒక రెవెన్యూ అధికారిని పంపుతూ 4 ఇన్నోవా వాహనాలను ఏర్పాటు చేసి వారిని వాహనాల్లో వారి సొంత ప్రాంతాలకు జిల్లా కలెక్టర్ మరియు మున్సిపల్ కమిషనర్ సంబంధిత అధికారులతో కలిసి పంపించారు. కూటమి పాలనపై కుట్రే ప్రధాన లక్ష్యంగా ప్రజలు చీకడితే 11 సీట్లు కూడా రాని వైసీపీ వ్యవస్థాపకులు జగన్మోహన్ రెడ్డి అండ్ బ్యాచ్ వైకుంఠ ఏకాదశి దర్శన క్యూలైన్ల వద్ద తొక్కేసలాటలో మృతి చెందిన వారి కుటుంబాలను మరియు గాయపడిన వారిని పరామర్శించే క్రమంలో పద్మావతి మెడికల్ కాలేజ్ మరియు రుయా ఆసుపత్రి వద్ద వైసీపీ గుండాలతో శవ రాజకీయాలు చేయడం జగన్కే సాధ్యమని జనసేన పార్టీ నేత కిరణ్ రాయల్ ఆవేదనతో కూడిన ఆగ్రహం వ్యక్తం చేశారు. తిరుపతి ప్రెస్ క్లబ్లో శుక్రవారం మీడియా ముందు జనశ్రేణులు హేమ్ కుమార్, కిషోర్, హేమంత్, పురుషోత్తం, సాయిదేవ్, మనోజ్, షరీఫ్, సాయి, బాలా తదితరులతో కలిసి కిరణ్ రాయల్ మాట్లాడుతూ దుర్ఘటనలో గాయపడిన వారిని పరామర్శించే నెపంతో వైసీపీ గుండాల జనసంద్రంతో ఫోటోల పిచ్చితో రెచ్చిపోయిన ఫ్యాన్ పార్టీ ఫ్యాన్స్ పై వెంటనే స్విమ్స్ డైరెక్టర్ రవికుమార్ పోలీస్ కేసు పెట్టి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో జన సైనికులు రంగంలోకి దిగాల్సి వస్తుందని హెచ్చరించారు. గతంలో మా అధినేత పవన్ కళ్యాణ్ ను అడ్డుకోవాలని చాలా సార్లు ప్రయత్నించారన్నారు. మేము జగన్ను అడ్డుకోవాలనుకుంటే మంగళగిరిలో ఆయన హెలికాప్టర్ ఎగిరేది కాదన్నారు. పోలీస్ వ్యవస్థలో ఇంకా జగన్ వాసన పోలేదన్నారు. పరామర్శకు వచ్చి శవ రాజకీయాలు చేయడం జగన్కే సాధ్యమన్నారు. జగన్మోహన్ రెడ్డి ఇంకా మారలేదని గుర్తు చేశారు. ఇది కరెక్ట్ కాదు, అధికారులు కూడా మారాలి, లేకపోతే భవిష్యత్తు తీవ్ర పరిణామాలు ఉంటాయి. అధికార పార్టీ కూడా ప్రతిపక్ష పార్టీలకి కొంతమంది సపోర్ట్ చేస్తున్న సమాచారం ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ఉంది. కరెక్ట్ కాదు. అధికారులు, పోలీస్ అధికారులు కూడా ప్రక్షాళన చేయాలి, పూర్తిగా ప్రక్షాళన చేయాలి. కొన్ని చోట స్విమ్స్ రవికుమార్ గారు కూడా వీళ్ళ మీద కంప్లైంట్ ఇవ్వాలి, ఇచ్చి కేసు కట్టమని చెప్పండి. మేము తీసుకోకూడదు ఆ బాధ్యత. మీ లిమిట్స్లో మీ పరిధిలోకి వచ్చారు కాబట్టి మీరు తీసుకోవాలి. మీరు తీసుకోకపోతే మళ్ళీ మేము తీసుకుంటాం. ఫైనలీ జగన్మోహన్ రెడ్డి కోకు చెప్తున్నా, మేము కానీ ఆపాలనుకుంటే మంగళగిరిలో హెలికాప్టర్ లేకుండా ఆపుకుంటాం. మేము అది కాదు కాబట్టి నిన్న మీరు తిరుపతి పద్మావతి మెడికల్ కాలేజ్ దాకా వచ్చారు. అది మా మానవత దొరుకుతాం. మేము మీలాగే కానీ అయింటే పరిస్థితులు వేరే విధంగా ఉండేది. ప్రజల్ని రెచ్చగొట్టేది, పోలీసులు చొక్కాయలు పట్టుకునేది, బెదిరించేది కాదు. రాళ్ళు ఎత్తుకొని వచ్చి ఇక్కడ ఒక ఆయన ఉంది చూసారా, ఈమైతే ఇంకా మరి అబ్బా యాక్టింగ్ పెయిడ్ ఆర్టిస్ట్ కాదు, ఏమో బ్రాండ్ అంబాసిడర్ కాదు. ఈమైతే నిన్న పొద్దున్న నుంచి ఎవరు హాస్పిటల్ ఉంది. ఏమో ఈమె బాధితులు ఎవరు లోపల ఉన్నారా? ఆమెైతే అసలు ఏమి యాక్టింగ్ అంటే అసలు పూర్తిగా అసలు పూనకాలు వచ్చి ఫిట్స్ వచ్చి ఊగిపోయినట్టు హాస్పిటల్లో. అంటే ఏమనుకుంటారు మీరు? మీ నాయకుల దగ్గర మెహర్బానీ కోసము, మీ పెయిడ్ చిల్లర్ల కోసము మీరు యాక్టింగ్ చేస్తారా? ప్రజలు గమనించాలి. జగన్మోహన్ అంతే అరాచకుడు. కనీసం కోట్లు కొట్టేశావు. చనిపోయిన కుటుంబ సభ్యులకు ఒక 50 లక్షలు ఇస్తాను ప్రకటించావా? క్షతగాత్రులకు ఒక 10 లక్షలు ఇస్తాను ప్రకటించావా? ఇది ఆనందం అంటే ఏమంటే, మామూలుగా ఒకరు చనిపోయి సమంత వ్యక్తిని జగన్ నవ్వుతా పరిగెత్తిస్తాడు. 6 మంది అయ్యేసరికి ఆనందంలో ఎక్కువ వచ్చినట్టున్నాడు.
అట్టే ఉంది చూస్తా ఉంటే నీ ప్రవర్తన. సీలింగ్లు లాగేయడం, బెడ్ల మీద పేషెంట్లు దూసేయడం, ఫోటోలు పిచ్చి తగలయ్యా, కరెక్ట్ కాదండి. వెంటనే కేసు కట్టాలి సాయంత్రం లోపు. స్విమ్స్ డైరెక్టర్ రవికుమార్ గారికి జనసేన పార్టీ తరఫున కోరుతున్నాం. అలాగే పోలీసు దాంట్లో కూడా జగన్ బ్లడ్ ఉన్న వాళ్ళని దయచేసి ప్రక్షాళన చేయండి. వైకుంఠ ఏకాదశి దర్శనం కోసం క్యూ లైన్ల వద్దకు చేరుకున్న భక్తులను డైరెక్ట్గా వైకుంఠానికి పంపిన చరిత్ర టీటీడీదేనని తిరుక్షేత్రాల రక్షణ కమిటీ సభ్యులు తుమా ఓంకర్ హిందూ రక్షణ కోసం పనిచేసే నాయకులతో కలిసి విమర్శించారు. తిరుపతి ప్రెస్ క్లబ్లో శుక్రవారం మీడియా ముందు వీరు మాట్లాడుతూ వైకుంఠ ఏకాదశి దర్శనాల కోసం వచ్చిన భక్తులను పశువుల మందలను పంపినట్లు క్యూ లైన్లోకి వదిలిన విధానాన్ని వీరు తప్పుబట్టారు. మృతులకు నష్టపరిహారం ఇవ్వడం కాదు, దుర్ఘటనలు జరగకుండా చూడాలని హెచ్చరించారు. ఏదైతే నేను ఈరోజు జరిగినటువంటి ఈ దుర్ఘటన మీద కొంత ఆశాజనకంగా స్పందించినటువంటి సీఎం గారికి, పవన్ కళ్యాణ్ గారికి కూడా ధన్యవాదాలు. అయితే మరికొన్ని డిమాండ్లు ఉన్నాయి, అవి మన మిత్రులు తెలియజేస్తారు. మేము ఇంతకుముందే ఇక్కడికి వచ్చే ముందే బాధితులతో కూడా మాట్లాడడం జరిగింది. హాస్పిటల్కి వెళ్ళి అక్కడ ఒళ్ళు గగురు పొడిచే విషయం ఒకటి చెప్పారు. ఏదైతే ఆ దుర్ఘటన జరిగిందో ఆ సమయంలో బాధితుల్ని పోలీసులు స్వయంగా కొట్టారు అని చెప్పి. ఎందుకు కొట్టారంటే ఆ గందరగోళంలో చిక్కుకుపోయినటువంటి తమ వాళ్ళని, కుటుంబ సభ్యుల్ని బయటికి లాగే ప్రయత్నంలో ఉన్నటువంటి వాళ్ళని పోలీసులు మీద పడి కొట్టారు. వాళ్ళు అన్నటువంటి ఒక దుర్మార్గమైన మాట ఏంటంటే, మిమ్మల్ని ఎవరు రమ్మన్నాడు, ఇక్కడికి ఎందుకు వచ్చారు అసలు అని కూడా అన్నారని చెప్పి బాధితులు చెప్పారు. మరి ఎంత బాధ్యతారాహిత్యంగా ఉన్నటువంటి అధికారులు పోలీస్ డిపార్ట్మెంట్లో కావచ్చు, టీటీడీలో కావచ్చు, వీళ్ళందరినీ కూడా సంపూర్ణంగా ప్రక్షాళన చేసి భక్తులకి తగినట్టు సౌకర్యాలు కల్పించాలి. లేని పక్షంలో హిందూ సంస్థలు పెద్ద ఎత్తున ఉద్యమిస్తాయి అని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. జై శ్రీరామ్, ఓం నమో వెంకటేశాయ. అండ్ టీటీడీ విషయంలో చంద్రబాబు నాయుడు గారు చాలా చెప్పారు, ప్రక్షాళనకి నేను కట్టుబడి ఉన్నాను అని చెప్పేసి. సార్, ప్రక్షాళనకి కట్టుబడి ఉండటం అంటే కేవలం లడ్డు నాణ్యత పెంచడం, అన్నదానం నాణ్యత పెంచడం మాత్రమే కాదు సార్. భక్తులకి మేలైన సదుపాయాలు అందించాలి. ఆ భక్తులు అంటే సామాన్య భక్తులు, విఐపీలు కాదు. ఏదైతే విఐపీలు సేవలు మరి వీరు తరించాలని చెప్పి చూస్తున్నారో అటువంటి వాటిని వీలైనంత వరకు తగ్గించండి. మొన్న ఒక వార్తలో చూసాం, గత చైర్మన్ ఆయన టెన్యూర్ ఉన్నప్పుడు 4 లక్షల రికమెండేషన్ లెటర్స్ ఇచ్చారట 4 లక్షల మందికి. ఎంత దారుణమైన విషయమో చూడండి. కాబట్టి ఇట్లా విఐపీల సేవలో తరించడం కాకుండా సామాన్య భక్తుడికి దర్శన వసతి సౌలభ్యం పెంచడానికి ఏమేం చేయాలో అవి చూడండి. అలాగే ఈ టికెటింగ్ వ్యవస్థ కూడా మార్చాలి. అండ్ మోరోవర్ సీఎం గారు తీసుకున్న కొన్ని నిర్ణయాలను ఇక్కడ ఖచ్చితంగా అప్రిషియేట్ చేయాల్సి ఉంటుంది కూడా. ఒకటి, ఈ వైకుంఠ ఏకాదశి దర్శనాలు ఏవైతే 10 రోజులకి ఎక్స్టెండ్ చేశారో అది కేవలం ఒక్కరోజు పండగ రోజు మాత్రమే ఉండాలని చెప్పి అన్నారు. చాలా సంతోషం. ఎందుకంటే ఇంతకాలం టీటీడీ వాళ్ళు వైకుంఠ ఏకాదశిని కాకుండా వైకుంఠ ద్వారాన్ని మార్కెటింగ్ చేసినట్టుగా అనిపించింది. ఎందుకంటే ఏకాదశి ఒక్కరోజే ఉంటుంది, కానీ ద్వారం 10 రోజులు తెరిచి ఉంచడం అంటే అది ద్వారానికి మార్కెటింగ్ చేయటం. ఎటువంటి పనులు మానండి. భగవంతుడిని భగవంతుడిలాగా ఉంచండి, భక్తుడిని భగవంతుడి దగ్గర చేరేలాగా చూడండి. అండ్ ఇట్లాంటివి చాలా ఉన్నాయి. అలాగే డిప్యూటీ సీఎం గారు కూడా నిన్న చాలా హుందాగా వ్యవహరించి జరిగిన తప్పుకి క్షమాపణలు చెప్పారు. దీన్ని మేము పూర్తిగా స్వాగతిస్తూ ఉన్నాము. మీరేం చేశారు? ఈరోజు ఆ భక్తులను అక్కడ 10 గంటలు నిర్బంధించేసినారు. బయటికి పోలేరు, లోపలికి రాలేరు. ఆ విధంగా నిర్బంధించారు. చివరికి ఏం చేసినారు? అక్కడ పోలీసుల చేత భక్తులను కొట్టించారు, భయభ్రాంతులకు గురిపోయినారు. అసలు రాత్రిపూట టోకన్లు ఇచ్చే సిస్టమ్ ఏంటి అసలుకి? ఈ రోజుకి కూడా మనం చూసినట్లయితే ఫ్రీ దర్శనం టోకన్లు అర్ధరాత్రి 2 గంటలు 3 గంటల క్యూ లైన్లో నిలబడతారు. ఈ రాత్రుల పూట టికెట్లు ఇచ్చే సంస్కృతి ఎక్కడి నుంచి నేర్చుకున్నారో అర్థం కావటం లేదు. ఇది ఈ రాత్రుల పూట సిస్టమ్ పెట్టడం వల్ల కూడా ఇది కూడా ఒక కారణమే భక్తుల మృతికి. తెల్లారిపూట ఇవ్వండి, దర్జాగా ఇవ్వండి, ధైర్యంగా ఇవ్వండి. ఏందో రహస్యంగా రాత్రిళ్ళు పూట ఇవ్వడం ఏంటి అసలుకి? కాబట్టి మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం ఈ కూటమి ప్రభుత్వాన్ని, ఈరోజు చనిపోయిన వారికి న్యాయం చేయడం అంటే ఎవరైతే ఈఓ గారు, అడిషనల్ ఈఓ గారు, జేఈఓ గారు, తిరుపతి ఎస్పీ గారి మీద ఎఫ్ఐఆర్ చేయండి, అదే మీరు న్యాయం చేసిన వాళ్ళు అవుతారు. అదేవిధంగా చనిపోయిన కుటుంబంలో ఒకరికి శాశ్వత ఉద్యోగం ఇవ్వండి. కాంట్రాక్ట్ ఉద్యోగం ఏంటంటే 15,000 14,000 ఎంత దారుణంగా మాట్లాడుతున్నారు. శాశ్వత ఉద్యోగం ఇవ్వాలనేసి కూడా మేము డిమాండ్ చేస్తున్నాము. కురుక్షేత్రం పత్రికా క్యాలెండర్ 2025ను తిరుపతిలో శుక్రవారం ప్రెస్ క్లబ్లో ప్రెసిడెంట్ చేతుల మీదుగా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ప్రస్తుత అధ్యక్షులు మురళి మాట్లాడుతూ చిన్న పత్రికలను ఆదరించాలని ఈ సందర్భంగా కోరారు. క్యాలెండర్ విడుదల చేయడానికి 3 నెలలు ఆ పత్రికా విలేకరులు శ్రమిస్తారని కొనియాడారు. ఈ మీడియా మిత్రుల సమావేశంలో కురుక్షేత్రం పత్రికా విలేకరులు మణి, అఫ్సర్ బాషా, మార్కొండరెడ్డి, రాజేష్, భక్తవత్సల్ రెడ్డి,
కలువాయి గుర్రప్ప తదితరులు పాల్గొన్నారు. ఒక క్యాలెండర్ వేయడం ఈ రోజుల్లో ఎంత కష్టమో మీకు అంతా కూడా తెలిసే ఉంటుంది. ఒక చిన్న పత్రిక వాళ్ళు యాడ్ సేకరించి దాదాపు 2-3 నెలల పాటు కష్టపడి దానిపైన యాడ్ సేకరించి ఈవేళ ఇంత మంచి క్యాలెండర్ తీసుకొని వచ్చిన కురుక్షేత్రం పత్రిక మిత్రులు అందరూ కూడా జిల్లా స్టాఫ్ అంతా ఇక్కడే ఉన్నారు. అందరికీ కూడా మనస్ఫూర్తిగా నా అభినందనలు. చిన్న పత్రికలను ఎంకరేజ్ చేయండి, ఎందుకంటే మనం ప్రకటనలు ఇచ్చే వాళ్ళకు కూడా చెప్పాలా, చిన్న పత్రికలను కూడా ఎంకరేజ్ చేయండి, ఎందుకంటే వారు కూడా మనుగడ సాగించాలా. చాలా మంచి పత్రిక తీసుకొని వచ్చిన మిత్రులంతా కూడా అభినందిస్తున్నాను. వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్. వైకుంఠ ఏకాదశి బందోబస్తుకు సమగ్రమైన ప్రణాళికతో పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగిందని, కుప్పం బందోబస్తు, వైకుంఠ ఏకాదశి బందోబస్తుకు వేరువేరుగా పోలీస్ బలగాలను నియమించడం జరిగిందని, కుప్పం బందోబస్తుకు వైకుంఠ ఏకాదశికి సంబంధించిన పోలీస్ బలగాలను మళ్లించారనే ఆరోపణలు వాస్తవం కాదని అనంతపురం రేంజ్ డీఐజీ డాక్టర్ షమోషి బాజ్పాయ్ తిరుమలలో ఏర్పాటు చేసిన పత్రికా సమావేశంలో వెల్లడించారు. తిరుపతిలో 1500 మందికి పైగా పోలీసులను వైకుంఠ ఏకాదశి టోకన్ కేంద్రాల వద్ద భక్తుల భద్రత కోసం ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. తిరుమల తిరుపతి ఆలయాల్లో వైకుంఠ ఏకాదశి బందోబస్తు కోసం 2424 మంది పోలీస్ బలగాలు విధుల్లో ఉన్నారని చెప్పారు. తిరుపతిలో బైరాపట్టిన వద్ద జరిగిన ఘటనలో భక్తులు మృతి చెందడం చాలా దురదృష్టకరమని పేర్కొన్నారు. తిరుపతిలో వైకుంఠ ఏకాదశి బందోబస్తుకు సంబంధించి పోలీసులను వినియోగించడంలో సంఖ్యాపరంగా కొరత ఏమాత్రం లేదని తెలిపారు. తిరుపతిలో బైరాపట్టిన టోకన్ ఇచ్చు కేంద్రం వద్ద ఒక్కసారిగా భక్తులు ఊహించని విధంగా భక్తుల రద్దీ పెరగడంతో ఈ సంఘటన జరిగిందని, ఆ సమయంలో అక్కడ విధుల్లో ఉన్నవారు సరైన నిర్ణయం తీసుకోకపోవడంతో ఈ సంఘటన జరిగినట్లు ప్రాథమిక విచారణలో తెలిసిందన్నారు. భవిష్యత్తులో ఇలాంటి దురదృష్టకర సంఘటనలు, ప్రమాదాలు జరగకుండా తగిన జాగ్రత్తలు తీసుకునే విధంగా మొన్నటి సంఘటనకు సంబంధించి అన్ని వర్గాల నుంచి సమగ్ర సమాచారాన్ని, వివరాలను సేకరించడం జరుగుతోందని తెలిపారు. ఈ సంఘటనకు సంబంధించి సాంకేతిక పరమైన అన్ని సాక్ష్యాలను, సీసీ కెమెరాల ఫుటేజ్, మొబైల్లో తీసిన వీడియో ఫుటేజీలు, ఫోటోలు, ఇతర అన్ని వివరాలను కూడా సేకరిస్తున్నామని తెలిపారు. దీని ఆధారంగా కూడా సంఘటన ఎలా జరిగిందనేది విశ్లేషించడం జరుగుతుందని చెప్పారు. ప్రజలు కూడా ఈ సంఘటనకు సంబంధించి తమ వద్ద ఏవైనా వీడియోలు ఉంటే దర్యాప్తు అధికారులకు సమర్పించవచ్చునని పేర్కొన్నారు. ఈ పత్రికా విలేకరుల సమావేశంలో అనంతపురం రేంజ్ డీఐజీ డాక్టర్ షమోషి బాజ్పాయ్ పాల్గొన్నారు. బందోబస్త్, yes, there is no dearth of force on the day of token distribution 8th, and today also there is no dearth, no shortfall. Whatever bandobast on in why I am addressing, because I am range DIG of this thing, and 6th, 7th, 8th we perform bandobast for Kuppam, and 8th, 9th, 10th, and continuously up to 19th we are performing bandobast for Tirupati. So we were well aware about that two events are there, so we planned properly. Whatever bandobast is drafted for Kuppam, that was different. Recruitment purpose 6th, 7th we were having recruitment, that bandobast was different, and 8th onwards this ticket distribution purpose, that bandobast was different. So there was no shortfall or no dearth of force on the day of incident. రాయలసీమ రంగస్థలి నిర్వహణలో చైర్మన్ గుండాల గోపీనాథ్ రెడ్డి సారథ్యంలో 120 సంవత్సరాల పురాతన ఆలయం తిరుపతి కొత్త వీధిలో వెలసిన శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో వైకుంఠ ఏకాదశి సందర్భంగా విచ్చేసిన స్థానిక భక్తులకు స్వామివారి దర్శనం అనంతరం ప్రసాద వితరణ చేశారు. రాయలసీమ రంగస్థలి నిర్వహణలో చైర్మన్ గుండాల గోపీనాథ్ రెడ్డి సారథ్యంలో 120 సంవత్సరాల పురాతన ఆలయం కొత్త వీధిలో వెలసిన శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో వైకుంఠ ఏకాదశి సందర్భంగా విచ్చేసిన స్థానిక భక్తులకు స్వామివారి దర్శనం కాగానే ప్రసాద వితరణ చేశారు. కోటి పాపహరణం గోవింద నామ స్మరణ పవిత్రమైన రోజుల్లో శ్రీ వెంకటేశ్వర దర్శన భాగ్యం మానవ జన్మకు ధన్యమని గోపీనాథ్ రెడ్డి అన్నారు. ఈ కార్యక్రమంలో రంగస్థలి కార్యదర్శి కెఎన్ రాజా, సురేష్ స్వామి, ఆదిస్వామి, సుబ్రహ్మణ్యం రెడ్డి, జయంతి కుమార్, కళాకారులు పాల్గొన్నారు. ఓం నమో వెంకటేశాయ. ఈరోజు వైకుంఠ ఏకాదశి పర్వదినం సందర్భంగా స్థానిక కొత్త వీధిలోని అతి ప్రాచీనమైన వెంకటేశ్వర స్వామి దేవాలయంలో
ఉదయమే స్వామివారికి ప్రత్యేక అభిషేక పూజలు చేసి భక్తులకు మాకందరికీ దర్శన భాగ్యం కల్పించారు ఆలయ అధికారులు, అలాగే ఆలయ పురోహితులు. ఈ ప్రాచీనమైన వెంకటేశ్వర స్వామి దేవాలయంలో స్వామివారిని దర్శించుకుంటే మనకి అన్ని శుభాలే జరుగుతాయి. ఈ వైకుంఠ ఏకాదశి పర్వదినం స్వామివారిని దర్శించుకుంటే మనకు మోక్షం లభిస్తుంది. అదే కాకుండా ఇక్కడ కొత్త వీధిలో చాలా ప్రాచీనమైన వెంకటేశ్వర స్వామి దేవాలయం. స్థానికులందరూ ఈ ధనుర్మాసం పండగ నెలలో స్వామివారిని వచ్చి అందరూ భజనలు చేసి స్వామివారిని దర్శించుకుంటున్నారు. ఈ వైకుంఠ ఏకాదశి సందర్భంగా మేము ప్రతి సంవత్సరం ఇక్కడ స్వామివారిని దర్శించుకుని భక్తులకు అన్నప్రసాదాలు పంపిణీ చేస్తున్నాం. వైకుంఠ ఏకాదశి పర్వదినాన నా కులదైవం ఆదినారాయణ స్వామిని, నా కులదైవమైన వెంకటేశ్వర స్వామి ఈరోజు వైకుంఠ ఏకాదశి అంటే ధనుర్మాసంలో రావడం విశేషం. ధనుర్మాసం వైకుంఠ ఏకాదశి ధనుర్మాస భజనలు చేసి ప్రాతకాలం నుంచి అభిషేకాలు అన్నీ చేసి ఆలయ అధికారులు మాకంతా దర్శనం కల్పించారు. ఓం నమో వెంకటేశ్వర. వైకుంఠ ఏకాదశి పర్వదినాన శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామి స్వర్ణ రథంపై కొలువై ఊరేగుతూ భక్తులకు దర్శనమిచ్చారు. ఈ సందర్భంగా భక్తులు, మహిళా ఉద్యోగులు గోవింద గోవింద నామ స్మరణతో స్వర్ణ రథాన్ని 4 మాడ వీధుల్లో ఆధ్యాత్మిక పారవస్యంతో లాగారు. ఈ కార్యక్రమంలో పాలక మండలి సభ్యురాలు ఎల్లా సుచిత్ర, అడిషనల్ ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి తదితరులు పాల్గొన్నారు. వైకుంఠ ఏకాదశి పర్వదినం సందర్భంగా తిరుమల క్షేత్రం భక్తులతో కిక్కిరిసిపోయింది. వివిధ రాష్ట్రాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో శ్రీవారి దర్శనానికి తరలివచ్చారు. అభిషేక సేవ అనంతరం తెల్లవారుజామున 3 గంటల నుంచి అధికారులు భక్తులను శ్రీవారి దర్శనానికి అనుమతించారు. ఈ నేపథ్యంలో ఇవాళ శ్రీనివాసుని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. తిరుమల శ్రీవారిని ఈరోజు ఉదయం వైకుంఠ ద్వార దర్శనం ద్వారా రామ్దేవ్ బాబా, హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ, తెలంగాణ రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్, తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, తెలంగాణ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, తెలంగాణ మంత్రి దామోదర్ రాజ నరసింహ, తెలంగాణ పట్నం మహేందర్ రెడ్డి, తెలంగాణ ఎమ్మెల్యే గంగుల కమలాకర్, తెలంగాణ ఎమ్మెల్సీ సిరికొండ మధుసూదనాచారి, తెలంగాణ ఎమ్మెల్యే గడ్డం వినోద్, తెలంగాణ మాజీ మంత్రి మల్లారెడ్డి, తెలంగాణ మాజీ మంత్రి కడియం శ్రీహరి, తెలంగాణ మాజీ మంత్రి సునీత లక్ష్మారెడ్డి, సెంట్రల్ మినిస్టర్ రామ్మోహన్ నాయుడు, హోమ్ మినిస్టర్ అనిత, రాష్ట్ర మంత్రి కొలుసు పార్థసారథి, రాష్ట్ర మంత్రి నిమ్మల రామనాయుడు, రాష్ట్ర మంత్రి సవిత, రాష్ట్ర మంత్రి సంధ్యారాణి, డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు, స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు, ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి, ఎంపీ సీఎం రమేష్, ఎంపీ డీకే అరుణ, ఎంపీ ఆర్ కృష్ణయ్య, బండ్ల గణేష్, సినీ నటుడు రాజేంద్ర ప్రసాద్, సినీ నటుడు సప్తగిరి, సినీ నటుడు శ్రీనివాస్ రెడ్డి, చాముండేశ్వరినాథ్, బ్యాడ్మింటన్ పుల్లల గోపీచంద్, వైవి సుబ్బారెడ్డి, పిల్లి సుభాష్ చంద్రబోస్ వేరువేరుగా దర్శించుకున్నారు. దర్శన అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం అందించగా టీటీడీ అధికారులు శ్రీవారి తీర్థ ప్రసాదాలు అందజేసి శ్రీవారి శేషవస్త్రంతో సత్కరించారు. వైకుంఠ ఏకాదశి సందర్భంగా తిరుపతి వినాయక టాక్సీ యూనియన్ ఆధ్వర్యంలో సుమారు 2000 మందికి అన్నదానం చేయడం జరిగింది. ఓం నమో వెంకటేశాయ. వైకుంఠ ఏకాదశికి అన్నదాన కార్యక్రమం డ్రైవర్స్ అందరూ కలిసి కష్టపడి ఈ కార్యక్రమం చేస్తున్నాము. గోవింద గోవింద. స్టార్ట్. అందరికీ నమస్కారం అండి. ఓం నమో వెంకటేశాయ. ఈరోజు వైకుంఠం ప్రతి సంవత్సరం ఈ సిద్ధి వినాయక అనే ఓల్డ్ అంబాసిడర్ స్టాండ్లో ఇంతకు ముందు ఎప్పుడో గతంలో చేసేవాళ్ళు ఇలాగా ఈ 2-3 సంవత్సరాలుగా వీళ్ళు చేయలేదని చెప్పి ఈ తాపత్రయంతో ఈసారి దాదాపు 2000 మందికి పైగా అన్నదాన కార్యక్రమం చేసి సిద్ధి వినాయక స్టాండ్ ఇంకా గొప్ప స్థాయికి వెళ్ళాలనేసి నూతన ప్రెసిడెంట్ గారు ఇంకా గొప్ప స్థాయికి వెళ్ళాలనేసి యూనియన్ సభ్యులు ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమాన్ని చాలా సమస్ఫూర్తిగా సక్సెస్ఫుల్ చేస్తున్నారు. 2000 మందికి పైగా అన్నదాన కార్యక్రమం చేస్తున్నాము. వైకుంఠ ఏకాదశి రోజు ఓం నమో వెంకటేశ్వర ఆ వెంకటేశ్వర సన్నిధిలో ఈరోజు చాలా గొప్పగా చేయాలని మేమంతా కూడా చేసుకుంటాము. ఓం నమో వెంకటేశాయ.
మొట్టమొదటిగా శ్రీ సిద్ధి వినాయక ట్యాక్సీ డ్రైవర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ తరఫున ప్రజలందరికీ, తిరుపతి ప్రజలందరికీ కూడా వైకుంఠ ఏకాదశి సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు. ఈరోజు ముఖ్యంగా ఏమంటే మా సిద్ధి వినాయక ట్యాక్సీ డ్రైవర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ తరఫున నూతనంగా ఏర్పడిన కమిటీ, కొత్త కమిటీ అధ్యక్షుల వారు కానీ, ప్రెసిడెంట్ గారు కానీ అందరి తరఫున, సభ్యులందరి తరఫున, ముఖ్యంగా మా డ్రైవర్ సోదరులందరి సహకారంతో ఈరోజు అత్యంత వైభవంగా 2000 మందికి దాదాపుగా అన్నదాన కార్యక్రమం నిర్వహించడానికి తలపెంచినాము. అందరికి కూడా మేము అనుకున్న విధంగా డ్రైవర్ల అందరి సహకారంతో అందరికీ అన్నదాన కార్యక్రమం దిగ్విజయంగా చేస్తున్నాము. ఇలాగే ప్రతి సంవత్సరం కూడా ఈ అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించి దిగ్విజయం చేయాలి అని అనుకుంటున్నాము. ఈ నూతనంగా ఏర్పడిన కమిటీ ఇంకా చాలా కార్యక్రమాలు అన్నీ చేయాలని కూడా మేము మనస్ఫూర్తిగా అనుకుంటున్నాము. ఈ కార్యక్రమానికి తోడ్పడిన డ్రైవర్స్ వాళ్ళందరికీ కూడా పేరు పేరున కూడా మనస్ఫూర్తిగా అభినందనలు తెలుపుతున్నాము, ధన్యవాదాలు తెలుపుతున్నాము. ఓం నమో వెంకటేశాయ. శ్రీ సిద్ధి వినాయక ట్యాక్సీ యూనియన్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈరోజు వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకొని యాత్రికులకి, తిరుపతి ప్రజలకి అందరికీ 2000 మందికి అన్నదానం చేయడం జరిగినది. కావున దీన్ని ప్రతి ఒక్కరూ హాజరయ్యి దిగ్విజయం చేయాల్సిందిగా కోరుతున్నాము. మా డ్రైవర్ సహోదరుల తోడ్పాటుతో దీన్ని దిగ్విజయంగా జరపబడుతున్నది. ఓం నమో వెంకటేశాయ. తిరుపతి జిల్లా చంద్రగిరి మండలం రంగంపేట మోహన్ బాబు విశ్వవిద్యాలయం ఇంటర్నేషనల్ స్కూల్ క్రీడా మైదానంలో 32వ వార్షిక క్రీడా దినోత్సవాన్ని ఎంతో ఉత్సాహంగా మరియు ఉల్లాసంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి తెలంగాణ ప్రభుత్వం అటవీ, పర్యావరణ మరియు దేవాదాయ శాఖ కేబినెట్ మంత్రి కొండా సురేఖ ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఈ కార్యక్రమానికి తెలంగాణ ప్రభుత్వం అటవీ, పర్యావరణ మరియు దేవాదాయ శాఖ కేబినెట్ మంత్రి కొండా సురేఖ ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఎంబీఏ ఛాన్సలర్ డాక్టర్ మంచు మోహన్ బాబు, యూనివర్సిటీ ప్రో ఛాన్సలర్ మంచు విష్ణు కార్యక్రమానికి అధ్యక్షత వహించారు. ముందుగా ప్రార్థనతో, క్రీడా పతాక ఆవిష్కరణ, వందనంతో కార్యక్రమం ప్రారంభించారు. అనంతరం విద్యార్థులచే ప్రదర్శింపబడిన కవాతు, కరసాము, ఫ్లాగ్ డ్రిల్ వంటి శక్తివంతమైన నైపుణ్యం ప్రదర్శనలు, జాతీయ సమైక్యత, దేశభక్తి అనే అంశంపై విద్యార్థులు చేసిన నృత్య ప్రదర్శన ప్రేక్షకుల హృదయాలను ఆకట్టుకుంది. క్రీడల్లో రాణించిన విద్యార్థులకు ట్రోఫీలు, పథకాలు అందించి అభినందించారు. అతిథి విద్యార్థుల మనోధైర్యాన్ని పెంపొందించేలా క్రీడా ప్రాముఖ్యత గురించి స్ఫూర్తిదాయకమైన ప్రసంగం చేసి విద్యార్థులను అభినందించారు. ఈ కార్యక్రమంలో ఎంబీయూ ప్రోవోస్ట్ నాగరాజ రామారావు, వేసి కరుణాకరణ్, రిజిస్ట్రార్ సారథి, డిఎఫ్ఏ రవిశేఖర్, విద్యానికేతన్ ఇంటర్నేషనల్ స్కూల్ ప్రిన్సిపల్స్, డీన్స్, ప్రొఫెసర్లు, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. ఈ యొక్క దేవాలయంలో ఎందుకంటే మోహన్ బాబు గారు ఏదో ఒక అనుభవంతో స్కూల్ పెట్టి ఉంటారు. నాకు తెలిసి ఆయనకి ఎప్పుడో ఏదో ఒక అనుభవంతో విద్యను అందించాలి అనే ఆలోచనతోటి ఈ యొక్క విద్యానికేతన్ పెట్టి ఉంటారు. దాని తర్వాత దాదాపు 4వ తరగతి నుంచి స్టార్ట్ చేసి ఈరోజు 1000 మంది పిల్లలు స్కూల్లో ఉండే విధంగా ఒక స్థాయికి తీసుకొచ్చారు. దాని తర్వాత 4 సంవత్సరాలుగా యూనివర్సిటీ స్థాయికి కూడా ఈ స్కూల్ని మరి అప్గ్రేడ్ చేసే స్థాయికి తీసుకొచ్చారు. అంటే దాని వెనకాల ఆయన కృషి, ఆయన తపన, ఆయన పట్టుదల, ఆయన ఆలోచన ఎంత ఉందో మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. ఈరోజు ఇక్కడ చదివినటువంటి వేలాది పిల్లలు, నేను ఇప్పుడే విష్ణుని అడిగా, అవుటర్స్ ఎంతమంది ఉంటారో ఈ స్కూల్ నుంచి కానీ ఇన్స్టిట్యూట్ నుంచి కానీ అని అంటే దాదాపు 1 lakh రీచ్ వస్తున్నారా ఆంటీ అని అన్నారు. పిచ్చాటూరు హరిజనవాడలో 13.50 లక్షలతో నిర్మించిన సిమెంట్ రోడ్డును శుక్రవారం సత్యవేడి ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం ప్రారంభించారు. అనంతరం ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం మాట్లాడుతూ ఉమ్మడి రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కలిసి గ్రామీణ ప్రాంతాలలో ఎన్నో సంవత్సరాలుగా ఎదురు చూస్తున్న సిమెంట్ రోడ్డు పనులను రాష్ట్రంలో ఉన్న ఎస్సీ, ఎస్టీ గ్రామీణ ప్రాంతాల రోడ్డు నిర్మాణం చేపట్టారని, పెద్ద ఎత్తున నిధులు మంజూరు చేశారని చెప్పారు. ఈరోజు పిచ్చాటూరు మండలంలో ఎస్సీ కాలనీలో 13.50 లక్షల సిమెంట్ రోడ్డు నిర్మాణం పూర్తి చేసుకుని ప్రారంభోత్సవానికి రావడం చాలా సంతోషమని ఆనందం వ్యక్తం చేశారు. అనంతరం పిచ్చాటూరులో 2.30 లక్షలతో నిర్మించిన మినీ గోకులం షెడ్డు ప్రారంభోత్సవంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎమ్మెల్యే మాట్లాడుతూ వర్షానికి, చలికాలం, ఎండాకాలం
మూగజీవులు ఆరోగ్యంగా ఉండాలంటే వాటికి షెడ్యూల్ అవసరమనే పేరుతో రాష్ట్ర ప్రభుత్వం ప్రతి పేద మధ్యతరగతి కుటుంబాలలో ఆవులు బర్రెలు ఉన్న కుటుంబాలను గుర్తించి ఉపాధి హామీ అధికారులతో నిర్మాణం పూర్తి చేసుకుని ప్రారంభోత్సవానికి పిలవడం చాలా సంతోషంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో క్లస్టర్ ఇన్ఛార్జ్ మాజీ మార్కెటింగ్ చైర్మన్ డి ఎలం గోవన్ రెడ్డి, ఎంపీడీఓ మహమ్మద్ రఫీ, పద్దురాజు, జయచంద్ర నాయుడు, ఆయకట్టు చైర్మన్ రవి, వాసురెడ్డి, బుజ్జినాయుడు, చిన్న, రవి, రజని, ఢిల్లీ, దొరవేలు, త్యాగరాజు, అధికారులు, నాయకులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. తిరుపతి తొక్కేసలాట ఘటనలో గాయపడిన భక్తులకు వైకుంఠ ద్వార దర్శనం కల్పించిన టీటీడీ అధికారులు. ప్రత్యేకంగా స్వామివారి దర్శనం కల్పించడం పట్ల ఆనందం వ్యక్తం చేసిన భక్తులు. వైకుంఠ ఏకాదశి దర్శనం కోసం క్యూ లైన్ల వద్దకు చేరుకున్న భక్తులను డైరెక్ట్ గా వైకుంఠానికి పంపిన చరిత్ర టీటీడీదేనని హిందూ రక్షణ కోసం పనిచేసే నాయకులతో కలిసి విమర్శించిన తిరుక్షేత్రాల రక్షణ కమిటీ సభ్యులు తుమ్మా ఓంకార్. పరామర్శ పేరుతో వైసీపీ రౌడీ ముఖాలతో స్పిన్స్ను ముట్టడించిన జగన్ బ్యాచ్ పై వెంటనే చర్యలు తీసుకోవాలి. దర్శనాల టికెట్ల కోసం వచ్చి భక్తులు మృతి చెందిన సమయంలో క్యూ లైన్ల వద్ద ఉన్న అనుమానాస్పద వైసీపీ వ్యక్తుల ఫోన్ రికార్డుల డేటాను చెక్ చేసి ఈ దుర్ఘటనకు కారకులైన వైసీపీ శ్రేణులను కఠినంగా శిక్షించాలి. జనసేన నేత కిరణ్ రాయల్ డిమాండ్. తిరుపతిలో వైకుంఠ ఏకాదశి బందోబస్తుకు సంబంధించి పోలీసులను వినియోగించడంలో సంఖ్యాపరంగా కొరత ఏమాత్రమూ లేదు వెల్లడించిన అనంతపురం రేంజ్ డీఐజీ డాక్టర్ షెమోషి బాజ్పాయ్. ఈ వార్తలు ఎంతటితో సమాప్తం. నమస్కారం.